Likewise, we see the prophet Elijah. మనము ప్రవక్త అయిన ఎలీషాను చూస్తూ He ఉన్నాము. killed, the prophet Elijah killed the prophets of Baal. ఏలియా బయలు ప్రవక్తలను చంపినట్టుగా మనం చూస్తున్నాము. And the queen heard of that. రాణి అయిన యెజబెలు ఆ యొక్క సంగతి వినింది. And that queen sent a word to Elijah. ఆ యొక్క రాణి ఆ ఏలియాకు సమాచారం పంపినది. By tomorrow, రేపు ఈ సమయం వరకు you are going to be killed. నీవు చనిపోబోతున్నావు అని. That spirit is working in many people. ఆ యొక్క ఆత్మ ఎంతో మందిలో పనిచేస్తుంది. ఆ యెజబెల్లో ఆత్మ. One word of Queen Jezebel. యెజబెలు చెప్పినటువంటి ఆ మాటలు, One word ఆ ఒక్క పదము disturbed Elijah. ఆ ఒక్క పదమే ఏలియాను ఎంతో అది డిస్టర్బ్ చేసింది. Elijah was a great prophet. ఏలియా ఎంతో గొప్ప ప్రవక్త. What happened? కానీ ఏమైంది? When he heard that one word, ఆ ఒక్క పదం విన్న వెంటనే what was that one word? ఏంటి ఆ ఒక్క పదం? You will be killed. నిన్ను చంపేస్తాను అనే పదం. Intimidation took hold of him. అతన్ని భయం పట్టుకుంది. He was running away. 19th chapter of 1 Kings. మొదటి రాజులు 19వ అధ్యాయము 2nd verse. 2వ వచనము. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయును గాక. The devil is after your soul. సాతాను నీ ఆత్మ వెంబడే ఉన్నాడు. The devil is after your life. నీ యొక్క జీవితం వెనకానే వెంబడిస్తున్నాడు. That is why you say, I want to die, I want to die. అందువల్లనే నీవు నేను చనిపోతాను, What I have done is it's enough. నేను ఇంతవరకు జీవించింది చాలు, I did so many things for God. ఎంతో చేశాను దేవుని కొరకు, It is enough. అది చాలు, I will die. నేను ఇక చనిపోతాను. I cannot bear this torment. ఈ యొక్క వేదన అంతా కూడా ఇక నేను భరించే పరిస్థితిలో లేను. You want to die? నువ్వు చనిపోవాలనుకుంటున్నావా? Your mind is the devil is after you. సాతాను నిన్ను వెంబడిస్తున్నాడు అనేది You గ్రహించు. are tormented by this devil. సాతాను ద్వారా నువ్వు పీడించబడుతున్నావు. Elijah was tormented by this devil. ఏలియా కూడా ఈ యొక్క సాతాను ద్వారా ఇబ్బంది Just పడ్డాడు. one word. ఆ ఒక్క మాటనే, Tomorrow I will kill you. రేపు నేను నిన్ను చంపుతాను అని. Are you afraid of that some word? నీవు కూడా అదే రీతిగా ఇంకేదో మాటలను బట్టి భయపడుతున్నావా? Who told you that word? ఎవరు నీకు ఆ మాటలు చెప్పారు? How can you be afraid of a man's word? ఏ రీతిగా నువ్వు ఒక మనిషి చెప్పే మాటలకు నువ్వు భయపడుతున్నావు? He has only breath in his nostrils. 2nd chapter of Isaiah, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22nd verse. తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకుము, వాని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును. Yeah. How can you take that word of a man? అవును, ఏ రీతిగా అంత చులకనైన మనిషి యొక్క మాటలను నువ్వు తీసుకుంటున్నావు? Somebody tells you something about you. ఇంకెవరో నీ గురించి ఇంకేదో చెప్తారు. Are you afraid of a man's word? ఆ మాటలను బట్టి నువ్వు భయపడతావా? The devil is after you. సాతాను నీ వెనకాల God, వెంబడిస్తున్నాడు. the devil is touching your soul. సాతాను నీ ఆత్మను వాడు, Devil is touching your body. నీ యొక్క శరీరాన్ని ఆత్మను వాడు తాకుతున్నాడు. Don't listen to the word of the devil. ఆ యొక్క సాతాను మాటలకు నువ్వు చెవినివ్వద్దు. Listen to the word of God. దేవుని మాటకు చెవినివ్వాలి. God will make you to live. దేవుడు నిన్ను జీవింపజేస్తాడు. Many people they tell me, చాలా మంది నాతో చెప్తారు, you are going to die. నీవు చనిపోబోతున్నారు అండి. They say God has shown us that you are going to die. దేవుడు మాకు చూపించారు మీరు చనిపోతున్నారు అని. But I tell them, కానీ నేను I చెప్తాను, cannot die నేను చనిపోను, because God is in me. దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి. Many people they tell me, you are going to die. చాలా మంది నాతో అంటారు, Make some arrangements for your burial and so on. ఏవో ఒక అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు తర్వాత జరగవలసిన కార్యక్రమాల గురించి. Many people think కానీ చాలా మంది ఆలోచిస్తారు, Mukherjee is going away. ముఖర్జీ గారు వెళ్ళిపోతారు, I am the king here. నేనే ఇక్కడ రాజును అని, I must preach here. నేను ఇక్కడ I బోధించొచ్చు, must take hold of this ministry. ఈ యొక్క సహవాసం అంతటిని కూడా నేను తీసుకోవచ్చు అని. Many such people are waiting and waiting and waiting. ఎంతో మంది ఆ రీతిగా కనిపెడుతూ ఉంటారు, They will be waiting only. కానీ వారు కనిపెడుతూ మాత్రమే ఉంటారు. Why this Mukherjee is not dying? ఎందుకు ఇంక తను చనిపోవడం లేదు ముఖర్జీ Let him గారు, die. అతను తొందరగా చనిపోనివ్వండి అని. We will come there. మేము అక్కడికి వస్తాము. Don't think like that. ఆ రీతిగా ఆలోచించవద్దు. I cannot die నేను చనిపోను until he takes me. ఆయన నన్ను తీసుకునేంత వరకు. Elijah, the great prophet Elijah was
thinking like that. ఆ యొక్క గొప్ప ప్రవక్త అయిన ఏలియా అదే రీతిగా Let ఆలోచించాడు. me die. నన్ను చనిపోనివ్వు Let అని. me die. నన్ను చనిపోనివ్వు I అని. cannot bear this. ఇంకా నేను దీన్ని భరించలేను. I cannot bear my mother. నేను మా అమ్మగారిని భరించలేను. I cannot bear my mother-in-law. నా అత్తగారిని భరించలేను. I am tormented. నేను ఇబ్బంది I am పడుతున్నాను. tormented. నేను Let me పీడించబడుతున్నాను. die. నన్ను చనిపోనివ్వండి The అని. story will be finished. నా కథ ఇంతటితో ముగిసిపోతుంది. Are you listening to the word of the devil? కానీ నువ్వు సాతాను మాటలకు The చెవినిస్తున్నావా? word of God says, I won't die. దేవుని వాక్యం చెప్తుంది నేను చనిపోను అని. I will declare the Dani- word of God. నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను అని. The devil cannot take my life. సాతాను నా జీవితాన్ని తీసుకోడు అని And చెప్పాలి. what was this Elijah was telling? ఈ యొక్క గొప్ప ఏలియా ఏమని Telling చెప్తున్నాడు? himself. అతను ఏమని చెప్పుకుంటున్నాడు? Third verse, fourth verse. 19వ అధ్యాయం 4వ వచనంలో తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. What are you praying? నీవేం ప్రార్థిస్తున్నావు? I did already many things. నాకు ఇదివరకే ఎన్నో విషయాలు ఉన్నాయి నా తల మీద. This is enough, Lord. ఇది చాలు, I cannot bear. ఇంకా నేను భరించలేను. Please take me. దయచేసి నన్ను తీసుకెళ్ళి Take me to that precious city. నీ యొక్క ప్రశస్తమైన ఆ పట్టణానికి నన్ను తీసుకొని పోవని. But his ministry was not finished there. అతని పరిచర్య అంతటితో ఆగలేదు. There is further ministry for you. ఇంకా కొంత సేవ అతనికి మిగిలింది. More things are you have to do. నీకు కూడా ఉంది, నువ్వు ఇంకా ఎన్నో విషయాలు చేయాలి. You have to do many things. నువ్వు ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. Elijah had to appoint somebody after his going away. ఏలియా అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవను మరెవరకు ఇవ్వాల్సిన అవసరత ఉన్నది. 19th verse of 19th chapter. ఆ 19వ అధ్యాయం 19వ వచనంలో ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. He saw Elisha. ఆ ఏలియా ఎలీషాను చూశాడు. He threw his mantle on him. అతని పైన అతని దుప్పటి వేశాడు. He had to appoint another person in his footsteps. ఏలియా తన తర్వాత అతని అడుగుల్లో నడిచేటువంటి వ్యక్తిగా ఇంకొకరిని సిద్ధపరచాలి. That was the ministry. అదే అతను చేయవలసిన పని. Even then there is more ministry after that. ఆ తర్వాత కూడా ఇంకా ఎంతో ఉండిపోయింది సేవ. Don't think your ministry is over. నీవు ఈ సేవ అయిపోయింది నా సేవ అని అనుకోవద్దు. God is going to give you a new ministry. దేవుడు నీకు నూతనమైన రీతిగా సేవనిస్తాడు. What a good God. ఎంత మంచి దేవుడు. Because he did not do the mind of God. ఇతడు దేవుని Elijah must have killed Jezebel. ఏలియా యెజబెల్ను చంపాలి. He did not do. కానీ చంపలేదు. But you have to do that. You Cheyali. have to kill that Jezebel. నీవు ఆ యెజబెల్ను చంపాలి. What is that Jezebel? ఏంటి ఆ యెజబెలు? The idolatrous woman. ఆ యొక్క విగ్రహారాధికురాలైనటువంటి స్త్రీ. You have to kill that. నీవు దాన్ని చంపాలి. Instead of killing Jezebel, నీవు యెజబెల్ని చంపడానికి he బదులుగా wanted to kill himself. అతను తన్ను తాను చంపుకోవాలనుకుంటున్నాడు, చనిపోవాలనుకుంటున్నాడు. You must know your ministry. నీవు నీ సేవ నువ్వు గ్రహించాలి. You are not thinking about the ministry of God. నీవు దేవుని సేవ గురించి The ఆలోచించడం devil లేదు. has taken away that mind from you. సాతాను ఆ యొక్క మనసును నీలో నుంచి తీసివేశాడు. 11th chapter of Matthew 11వ అధ్యాయము మత్తయి సువార్త and verse 14. 14వ వచనము. The spirit of Elijah came upon the John the Baptist. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. Who is that Elijah? ఎవరా ఏలియా? John the Baptist. బాప్తిస్మం ఇచ్చే యోహాను. 11th verse. 11వ వచనము. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. Yeah. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. And 15th verse. వినుటకు చెవులు గలవాడు వినుగాక. You must have the ear of God. మీకు దేవుని యొక్క చెవి కావాలి. You have lost hearing the voice of God. నీవు దేవుని స్వరాన్ని వినుట అనేది పోగొట్టుకున్నావు. I ask people, నేను అడుగుతూ ఉంటాను ప్రజలు, what is God telling you? దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు అని. You are praying hours together. మీరు ఎంతో గంటల తరబడి ప్రార్థిస్తూనే You are ఉంటారు. praying years together. సంవత్సరాల తరబడి ప్రార్థిస్తూ ఉంటారు. But your ears have become deaf. కానీ నీ యొక్క చెవులు అనేవి చెవుడైపోయినవి. What did
Jesus said, 15th verse, 15వ he వచనము, that have the ears, వినుటకు చెవులు గలవాడు వినుగాక. you don't have those ears. నీకు ఆ యొక్క వినే చెవులు లేవు, You don't hear the word of God. నీవు దేవుని వాక్యాన్ని వినలేవు. All the time you are hearing the words of the devil. అన్నిసార్లు కూడా కేవలం నువ్వు సాతాను మాటలే వింటూ ఉన్నావు. The spirit of Elijah came upon John the Baptist. కానీ ఏలియా ఆత్మ అనేది బాప్తిస్మం ఇచ్చి యోహాను మీదకు వచ్చింది. And John the Baptist was continuing the ministry of Elijah. అప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ ఏలియా చెయ్యవలసినటువంటి సేవ అంతటిని కూడా కొనసాగిస్తూ వచ్చాడు. You have to do something. నీవు ఏదో చెయ్యాలి. Our predecessors have left some ministry for us. మనకు ముందున్న వారు మన కొరకు కొంత పనిని వదిలివేసి వెళ్ళారు. My wife Vijaya, నా యొక్క భార్య విజయ గారు, all of a sudden she was taken away. అకస్మాత్తుగా తను కొనిపోబడ్డారు. But her ministry was not stopped. కానీ ఆమె పరిచర్య ఏం ఆగిపోలేదు. She had to do so many things. ఆమె ఎన్నో చేయవలసింది ఉండే. Now people say, కానీ ఇప్పుడు చెప్తూ ఉంటారు ప్రజలు, all of a sudden I saw auntie in my dream. కొంతమంది అంటారు అకస్మాత్తుగా నేను ఆంటీ గారిని చూశాను అని. And she told me to do like this. కలలో నేను చూశాను, ఆమె నాకు ఈ రీతిగా చెయ్యమన్నది అని చెప్తారు. That ministry is going on. ఆ రీతిగా ఆమె చేయవలసిన పని అనేది ఇంకా కొనసాగుతూ ఉన్నది. Dear people, your ministry will not be stopped. ప్రియులారా, మీ యొక్క సేవ పని కూడా ఆగదు. Your spiritual eyes are closed. నీ యొక్క ఆత్మీయ నేత్రములు అనేవి మూయబడి ఉన్నవి. Your spiritual ears were closed. నీ యొక్క ఆత్మీయ చెవులు అవి Let us వినబడకుండా ఉంటున్నవి. turn to Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక First చూద్దాం. chapter. మొదటి అధ్యాయము 10th verse. 10వ వచనము, The dispensation of fullness of times being predestinated according to the purpose. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను Heaven నిర్ణయించాడు. and on earth. భూమి మీద పరమందు. The heavenly beings will come and they will continue the ministry which you must do. That's what the word of God says. Again read. మరొకసారి, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని God will make together those things that are in heaven, పరసంబంధమైన వాటిని దేవుడు ఏకంగా మారుస్తున్నాడు. those things that are in earth, ఈ భూమి మీద ఉన్న వాటిని both of them come together and work for the ministry of God. 11వ వచనము, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, There is a purpose in your life. దేవుడు మీ ఎడల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. మీ You జీవితం must పట్ల do the will of God. నీవు దేవుని చిత్తం చేయాలి. You must know the will of God. నీవు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోగలగాలి. You must live for the glory of God. దేవుని మహిమ కొరకు మాత్రమే నువ్వు జీవించాలి. Otherwise, అలా కాని ఎడల you will live for the devil. నీవు సాతాను కొరకు God జీవిస్తున్నావు. did not create you to live for the devil. దేవుడు నిన్ను సాతాను కొరకు జీవించాలి అని నిన్ను Beware, you సృష్టించలేదు. are going against the Spirit of God. నీవు దేవుని ఆత్మకు విరోధంగా వెళ్ళిపోతున్నావు. You have to do something for the glory of God. నువ్వు దేవుని మహిమ కొరకు కొంత చెయ్యవలసి Because ఉంది. your eyes are closed. నీ నేత్రాలు మూయబడి ఉన్నవి Because కాబట్టి, your ears are closed. నీ యొక్క చెవులు మూయబడి ఉన్నవి You are కాబట్టి not able to understand the word of God. నీవు దేవుని వాక్యాన్ని అర్థం You are not able to చేసుకోలేకపోతున్నావు. understand the will of God in దేవుడు- your life. నీ పట్ల నీ జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు.